వెల్కమ్ టు పీవీఎస్ గురు ఛానల్. మనం ఈ వీడియోలో ప్రీవియస్ వీడియోలో 8.1, 8.2, 8.3 మూడు నేర్చుకున్నాం. ఈ వీడియోలో 8.4, అందులో 8.4.1. ఇందులో 8.4లో అయానిక్ అండ్ కోవలెంట్ బాండ్ ఉంది. సో దాంట్లో ఫస్ట్ అయానిక్ బాండ్ గురించి నేర్చుకుందాం. ఓకే, సో ఇందులో మీకు ఒక ఆబ్జెక్టివ్ బిట్ ఇప్పుడు ఫస్ట్ అయానిక్ బాండ్. సో కోసల్ సైంటిస్ట్ నేమ్. కోసల్ proposed the ionic bond. So who proposed the ionic bond అంటే కోసల్. ఓకే, ఇది గుర్తుపెట్టుకొని అండర్లైన్ చేసుకోండి. సో దీన్ని మనం ఏమంటాం, ఎలక్ట్రోస్టాటిక్ బాండ్ అని కూడా అంటాం. అయానిక్ బాండ్కి ఇంకో పేరు ఏముంది, ఎలక్ట్రోస్టాటిక్ బాండ్. ఓకే, సో బేస్డ్ ఆన్ ద ఫాలోయింగ్ ఫ్యాక్ట్స్. సో ఈ బాండ్ దేని మీద ఫామ్ అవుతుంది అని అంటే కనుక ఈ ఫాలోయింగ్ ఫ్యాక్ట్స్ మీద ఫామ్ అవుతుంది. ఇక్కడ అయానిక్ అంటే the bond formed between the two ions, that is positive ion and negative ion. సో అదేందో మనం చూద్దాం. చూడండి కదా, మనకు 4 ఫ్యాక్ట్స్ ఇచ్చిండు. 4 ఇక్కడ ఒకటి ఉంది, 5, మొత్తం 5 ఫ్యాక్ట్స్ ఉన్నాయి. ఫ్యాక్ట్స్ ఏందో మనం చూద్దాం. ఫస్ట్ ఫ్యాక్ట్, అయానిక్ బాండ్ ఈస్ ఫార్మ్డ్ బిట్వీన్ ద ఆటమ్స్ టూ dissimilar elements due to transfer of electrons from the atom of one element to the other. సో ఇక్కడ రెండు డిసిమిలర్ ఎలిమెంట్స్, మనము ఒక ఎగ్జాంపుల్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఫస్ట్ అయానిక్ బాండ్ ఎందులో ఫామ్ అవుతుంది. అయానిక్ బాండ్ ఎట్లా ఫామ్ అవుతుంది? ఓకే, అయానిక్ బాండ్ ఎలా ఫామ్ అవుతుంది అంటే ఇక్కడ చూడండి, రెండు అయాన్స్ మధ్యలో ఫామ్ అయ్యే బాండ్ మనం అయానిక్ బాండ్ అంటాం. సో 2 అయాన్స్, ఒకటి పాజిటివ్ అయాన్ ఉండాలి, రెండవది నెగటివ్ అయాన్ ఉండాలి. 2 అయాన్స్ ఉంటే మనకు అయానిక్ బాండ్ ఫామ్ అవుతుంది. సో ఎగ్జాంపుల్కి నేను ఒకటి ఇక్కడ ఇస్తున్నా, Na+, Cl-. సో ఇక్కడ Na+ ఎట్లా ఫామ్ అయింది మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో నేర్చుకున్నాం. సోడియం ఒక ఎలక్ట్రాన్ లాస్ అయ్యి, అంటే 1s2, 2s2, 2p6, 3s1, ఇది ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ సోడియంకి. సో ఈ ఎలక్ట్రాన్లో ఇది లాస్ అవుతుంది, ఒక ఎలక్ట్రాన్ లాస్ అయ్యి మనకు నియాన్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ వస్తుంది. ఇది Na+గా ఫామ్ అవుతుంది, దట్ ఈజ్ ఈక్వల్ టు నియాన్ ఆక్టేట్ ప్రిన్సిపల్ ప్రకారం, ఆర్ స్టేబుల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. సో ఇక్కడ 1 ఎలక్ట్రాన్ లాస్ అవుతుంది కాబట్టి ఇక్కడ మనకు పాజిటివ్ అయాన్ వస్తుంది. ఎందుకు? ప్రోటాన్స్ ఏమో 11 ఉంటాయి, 11 ప్రోటాన్స్ ఉంటాయి, 10 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఎలక్ట్రాన్స్ 10 నుండి ప్రోటాన్స్ 11 ఉన్నాయి కాబట్టి ఒక పాజిటివ్ ఛార్జ్ ఇక్కడ ఎక్కువ ఉంటుంది, ఒక నెగటివ్ ఛార్జ్ ఇక్కడ తక్కువ ఉంటుంది, అందుకని దీనికి ప్లస్ అండి. అట్లనే క్లోరిన్లో ఒక ఎలక్ట్రాన్ తక్కువ ఉంటే అది గెయిన్ అవుతుంది. సో ఎలక్ట్రాన్స్ ఎక్కువ, ఒకటి ఎక్కువ అవుతుంది కాబట్టి మైనస్ ఛార్జ్ ఎక్కువ ఉంటుంది. ఈ రెండు కలిస్తే మనకు ఒక మాలిక్యూల్ వస్తుంది, సోడియం క్లోరైడ్. సో ఈ రెండింటి మధ్యలో ఫామ్ అయ్యే బాండ్ని మనం ఏమంటాం, అయానిక్ బాండ్ అంటాం. ఓకేనా? సో ఇది అయానిక్ బాండ్ యొక్క డెఫినిషన్. బట్ ఇప్పుడు మనం టెక్స్ట్ బుక్లో ఉన్న పాయింట్స్ ఏంది అవి ఏందో క్లియర్గా తెలుసుకుందాం. ఇక్కడ మనకి ఏమన్నాడు, 2 డిసిమిలర్ ఎలిమెంట్స్ అన్నాడు. ఇప్పుడు నేను చెప్పినా కదా, ఒక సోడియం ఒక క్లోరిన్, రెండు వేరు వేరు, ఒకటి పాజిటివ్ ఒకటి నెగటివ్, రెండు కలిసి మనకి ఏమైతే ఒక దాన్ని ఏర్పడుతుంది. ఇంకొకటి, దేర్ ఆర్ హైలీ రియాక్టివ్ మెటల్స్ లైక్ ఆల్కాలి మెటల్స్ అండ్ హైలీ రియాక్టివ్ నాన్ మెటల్స్ లైక్ హాలోజన్స్ ఆన్ ద లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ ఆఫ్ ద పీరియాడిక్ టేబుల్. ఇక్కడ ఫస్ట్ ఇయర్ గ్రూప్ ఎలిమెంట్స్ అన్ని లెఫ్ట్ సైడ్ ఉంటాయి, 7th ఇయర్ గ్రూప్ అన్ని రైట్ సైడ్ ఉంటాయి. సో ఇప్పుడు నేను చెప్పిన కదా, సోడియం క్లోరిన్, సోడియం ఎక్కడ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ ఉంటుంది, క్లోరిన్ ఎక్కడ ఉంటుంది, రైట్ సైడ్ ఉంటుంది. సో రైట్ సైడ్ ఉన్నవన్నీ మనం ఆల్రెడీ ఇక్కడ నేర్చుకున్నాం, మళ్ళీ ఒకసారి చూపిస్తాం మీకు. చూడండి, ఇక్కడ ఇవి రెండు తీసుకున్నాం మనం, ఇవన్నీ లెఫ్ట్ సైడ్ ఉంటాయి, లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్, పాజిటివ్ అయాన్స్ ఫామ్ అవుతాయి. ఇక్కడ అన్ని ఇదే లెఫ్ట్ సైడ్ ఉంది కానీ మనకు పీరియాడిక్ టేబుల్లో రైట్ సైడ్ ఉంటాయి. ఈ రైట్ సైడ్ ఉన్నవన్నీ నెగటివ్ అయాన్స్ ఫామ్ అవుతాయి. ఈ పాజిటివ్ అయాన్ నెగటివ్ అయాన్ ఇవి రెండు కలిపి మనకు అయానిక్ బాండ్ని ఫామ్ చేస్తాయి. అర్థమైందా? సో పీరియాడిక్ టేబుల్లో ఇవన్నీ లెఫ్ట్ సైడ్ ఉంటాయి, 1A, 2A, 3A. ఈ గ్రూప్లో ఉండేటివన్నిటికీ పాజిటివ్ అయాన్స్ వస్తాయి. ఇందులో ఉన్నన్నిటికీ +1, ఇందులో ఉన్న అన్నిటికీ +2, ఈ 3rd ఇయర్లో ఉన్నవన్నిటికీ +3. ఇవి రైట్ సైడ్ ఉంటాయి, 5th ఇయర్, 6th ఇయర్, 7th ఇయర్. 5th ఇయర్లో ఉన్న వాటికి అన్నిటికీ -3,
సిక్స్త్ ఏ ఉన్న వాటి అన్నిటికీ -2, సెవెంత్ ఏ ఉన్న వాటికి అన్నిటికీ -1. ఓకేనా? ఇక్కడ -1 -1 మ్యాచ్ అవుతాయి, +1 -1 మ్యాచ్ అవుతాయి, +2 -2 మ్యాచ్ అవుతాయి, +3 -3 మ్యాచ్ అవుతాయి. ఎగ్జాంపుల్కి సోడియం ఉంటే క్లోరిన్. ఓకేనా? మెగ్నీషియం కూడా క్లోరిన్కి అటాచ్ అవుతుంది. ఎప్పుడైతే అది ఒక మెగ్నీషియంకు 2 ఎలక్ట్రాన్లు ఇక్కడ ఎక్స్ట్రా ఉన్నాయి, 2 ఎలక్ట్రాన్లు తక్కువ ఉన్నాయి, క్లోరిన్కి ఒకటే ఎలక్ట్రాన్ ఎక్స్ట్రా ఉంది ఇక్కడ. సో ఈ ఒక్క ఎలక్ట్రాన్ ఏం చేస్తుంది, 2 క్లోరిన్లోనే ఇది కలుపుకుంటుంది, అప్పుడు మెగ్నీషియం క్లోరైడ్ ఏర్పడుతుంది. అది కూడా చెప్తా అది ఎట్లా ఫామ్ అవుతుంది అనేది. సో ఇది మనకు అయానిక్ బాండ్ ఫామ్ అయ్యే విధానం. ఇక్కడ చెప్పింది అదే, ఫస్ట్ ఇయర్ గ్రూప్ ఎలిమెంట్స్ అన్నిటి లెఫ్ట్ సైడ్, సెవెంత్ ఇయర్ గ్రూప్ అన్నిటివి రైట్ సైడ్. ఇవి రెండు కలిసి ఈ రెండు హైలీ రియాక్టివ్, ఇవన్నీ రెండు కలిపి మనకు అయానిక్ బాండ్ ని ఫామ్ చేస్తాయి అంటున్నాడు. నెక్స్ట్ థర్డ్ వన్, నోబుల్ గ్యాసెస్ ఎక్సెప్ట్ హీలియం. హీలియం తప్ప, హీలియం కాకుండా మిగతా నోబుల్ గ్యాసెస్ అన్ని అంటే 8th O గ్రూప్ ఎలిమెంట్స్ హ్యావ్ 8 ఎలక్ట్రాన్స్ ఇన్ ద వాలెన్స్ షెల్ ఆఫ్ దేర్ ఆటమ్స్. దే ఆర్ కెమికల్లీ ఇన్యాక్టివ్ అండ్ స్టేబుల్. సో ఈ మనం ముందే చెప్పుకున్నాం, నోబుల్ గ్యాస్ అనేవి స్టేబుల్ ఉంటే అవి ఎందులో కూడా ఎక్కువ పాల్గొనవు, అవి కెమికల్ రియాక్షన్ తక్కువ జరుగుతుంది, చాలా ఇన్యాక్టివ్గా ఉంటాయని మనం ముందే తెలుసుకున్నాం. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్, టు అటైన్ హై ఎలక్ట్రాన్స్ ఇన్ ద outermost shell similar to noble gases, metal atoms that have 1, 2 or 3 1, 2 or 3 electrons in the valence shells generally lose those electrons and form stable positive ions called cations. సో ఎవరైతే ఎలక్ట్రాన్ లూజ్ అయ్యి పాజిటివ్ చార్జ్ అయితే ఫామ్ అయితే వాటిని ఏమంటాం మనం, క్యాటయాన్స్ అంటాం. ఇది ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్ గుర్తుపెట్టుకోండి. పాజిటివ్ అయాన్స్ అన్నిటిని క్యాటయాన్స్ అంటాం. ఎగ్జాంపుల్ ఇక్కడ సోడియం 1 ఎలక్ట్రాన్ లాస్ అయ్యి Na+ వస్తుంది, మెగ్నీషియం 2 ఎలక్ట్రాన్స్ లాస్ అయ్యి మెగ్నీషియం +2 వస్తుంది. సో అల్యూమినియం 3 ఎలక్ట్రాన్స్ లాస్ అయ్యి అల్యూమినియం +3 వస్తుంది. ఇవన్నిటిని ఏమంటాం మనం, క్యాటయాన్స్ అంటాం. ఓకే, పాజిటివ్ అయాన్స్ అన్ని క్యాటయాన్స్. ఇవన్నీ కూడా నియాన్కి ఈక్వల్, గుర్తుపెట్టుకోండి. ఇది కూడా ఆబ్జెక్టివ్లో వస్తుంటుంది. సో అల్యూమినియం +3 అన్న నియానే, మెగ్నీషియం +2 అన్న నియానే, సోడియం ప్లస్ అన్న నియానే. ఓకే, సో ఇవి 4 పాయింట్స్. 5th పాయింట్ చూద్దాం మనం, తర్వాత డూయూనోకి వెళ్దాం. సో టు అటైన్ 8 electrons in the outermost shell, non-metals atoms that have 5, 6, 7 valence electrons gain 3, 2, 1 electrons respectively and form negative ions known as anions. పాజిటివ్ అయాన్స్ అన్నిటిని ఏమన్నాం, క్యాటయాన్స్ అన్నాం. ఇక్కడ నెగటివ్ అయాన్స్ అన్నిటిని మనం ఏమంటాం, యానయాన్స్. ఇవేం చేస్తాయి, ఎలక్ట్రాన్స్ ని గెయిన్ చేస్తాయి. ఇప్పుడు ఫాస్ఫరస్ ఉంది, ఇక్కడ 5 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, మనకి ఇంకా 3 కావాలి. సో 3 యాడ్ అవుతుంది ఇక్కడ, అప్పుడు +-3 అవుతుంది. అట్లనే సల్ఫర్ ఉంది, సల్ఫర్ 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి అవుటర్ మోస్ట్ లో, ఇది 2 గెయిన్ చేస్తుంది. సో S-2. సో క్లోరిన్ ఉంది, క్లోరిన్ 7 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, ఒక ఎలక్ట్రాన్ గెయిన్ చేస్తుంది. సో మైనస్, రైట్, ఒక ఎలక్ట్రాన్ గెయిన్ -1. సో ఇట్లా 8 ఎలక్ట్రాన్స్ ఆక్టేట్ రూల్ ఫామ్ చేస్తాయి. సో వీటన్నిటిని మనం ఏమంటాం, ఆనయాన్స్ అంటాం. ఆనయాన్స్ అంటే నెగటివ్ అయాన్స్. సో క్యాటయాన్స్ ఆనయాన్స్ రెండు కలిసి మనకి ఏం చేస్తాయి, అయానిక్ బాండ్ ని ఫామ్ చేస్తాయి. ఓకే, సో ఇక్కడ డూ యూ నో ఏముందో చూద్దాం. ద నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ లాస్ట్ ఫ్రమ్ ద మెటల్ atoms in the valence is its element which is equal to its group number. yes, కరెక్టే కదా. మనకు లాస్ట్ అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్లో ఏవైతే ఉన్నాయో అవి అన్ని కలిపి ఎలక్ట్రాన్స్ అన్నిటిని కలిపి మనం ఏమంటాం, గ్రూప్ నెంబర్ అంటాం. సోడియం మెగ్నీషియం హ్యావ్ ద వాలెన్సీ 1 and 2 రెస్పెక్టివ్లీ. దిస్ ఈజ్ ఈక్వల్ టు దేర్ గ్రూప్ నెంబర్, రైట్. దాని వాలెన్సీ నెంబర్ ఏదైతే ఉంటుందో అదే దాని గ్రూప్ నెంబర్. వాలెన్సీ అంటే మనం చెప్పుకున్నాం ముందుగానే, ఏది అవుటర్ మోస్ట్ ఆర్బిట్ లో ఉండే ఎలక్ట్రాన్స్ అన్నింటినీ వాలెన్స్ నెంబర్ అంటాం. నెక్స్ట్ ఇక్కడ ఇంకో డూ యూ నో ఇచ్చారు. ద నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ gained by non-metal elements for its atom is its valency which is equal to 8 its group number. Number of valency of chlorine is 8 minus 7 is equal to 1. yes, number of gain electrons and number of loss electron కూడా మనం valency అని అంటాం. ఓకే, ఇక్కడ ఫార్మేషన్ ఆఫ్ అయానిక్ బాండ్ ఎట్లా ఫామ్ అవుతుంది, ఒక పాజిటివ్ అయాన్ అంటే క్యాటయాన్, ఒక నెగటివ్ అయాన్ యానయాన్, ఇవి రెండు కలిసి
మనకు ఒక కెమికల్ స్ట్రక్చర్ ఏర్పడుతుంది. ఆ కెమికల్ అనే దాన్ని మనం అయానిక్ బాండ్ అంటాం. ఇక్కడ చూడండి, ద పాజిటివ్ అయాన్స్ దట్ ఈస్ కేటయాన్స్ అండ్ నెగటివ్ అయాన్స్ దట్ ఈస్ ఆనయాన్స్ దట్ ఆర్ ఫార్మ్డ్ డ్యూ టు ద ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ from the metal atoms to the non-metal atoms experience the electrostatic forces and get attracted to the form of chemical bond. సో దీన్నే మనం అయానిక్ బాండ్ డెఫినేషన్ గా మనం తీసుకోవచ్చు. అయానిక్ బాండ్ కే మళ్ళీ ఇంకో పేరు చెప్పినాము ఎలక్ట్రోస్టాటిక్ బాండ్. ఎందుకంటే పాజిటివ్ అయాన్ నెగిటివ్ అయాన్ మధ్యలో ఉండేది అట్రాక్షన్ ఫోర్స్, అట్రాక్షన్ వల్ల ఫామ్ అయ్యేదే బాండ్. వీటికి ఎగ్జాంపుల్స్ సోడియం క్లోరైడ్, మెగ్నీషియం క్లోరైడ్ చెప్పినా కదా. మెగ్నీషియం +2 Cl -1 ఉన్నందుకు 2 క్లోరిన్లు యాడ్ అవుతాయి. అట్లా సోడియం 2 ఆక్సిజన్ 1, ఎందుకంటే ఆక్సిజన్ -2 ఉంటుంది, సోడియం +1 ఉంటుంది, కాబట్టి 2 సోడియంలు కలుస్తాయి, సోడియం ఆక్సైడ్. అల్యూమినియం క్లోరైడ్, క్లోరిన్ -1 అల్యూమినియం 3 +3, సో 3 క్లోరిన్స్ కలిసి ఇది ఫామ్ చేస్తుంది. ఓకే, సో ఇవన్నీ ఎగ్జాంపుల్స్ ఫర్ దానికి అయానిక్ కాంపౌండ్స్. ఓకే, ఫార్మేషన్ ఆఫ్ సోడియం క్లోరైడ్ ముందే చెప్పినాం కదా, ఒక సోడియం 2 క్లోరిన్లు కలిసి సోడియం క్లోరైడ్ ఫామ్ అవుతాయి. ఓకే, క్యాటయాన్ ఫామ్ ఎట్లయితుంది, సోడియం ఒక ఎలక్ట్రాన్ లాస్ అయ్యి అదేమవుతుంది పాజిటివ్ అయాన్ ఫామ్ అవుతుంది. సో లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ అనేది +E తో చూపిస్తాం మనం. ఓకే, అట్లే ఆనయాన్ ఫార్మేషన్, ఇక్కడ ఎలక్ట్రాన్ గెయిన్ అవుతుంది, +E ఇక్కడ వస్తుంది, క్లోరిన్ ఒక +E తీసుకొని మైనస్ ఫామ్ అవుతుంది. ఓకే, ఇది లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్, ఇది గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్. లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఈజ్ కాల్డ్ క్యాటయాన్, గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఈజ్ కాల్డ్ as anion, నెగటివ్ చార్జ్. సో ఫార్మేషన్ ఆఫ్ ద సోడియం క్లోరైడ్, ఒక సోడియం అయాన్ ఒక క్లోరిన్ అయాన్ 2 కలిసి సోడియం క్లోరైడ్ ఫామ్ అవుతుంది, దాన్ని NaCl అని చూపిస్తాం మనం. ఓకే, అట్లా మెగ్నీషియం క్లోరైడ్, ఫార్మేషన్ ఆఫ్ మెగ్నీషియం క్లోరైడ్, 1 మెగ్నీషియం చూపిస్తా చూడండి మీకు. సోడియం +1 ప్లస్ క్లోరిన్ -1, ఇవన్నీ ఇక్కడ వస్తుంది, ఇవన్నీ ఇక్కడ వస్తుంది, దీన్ని క్రిస్ క్రాస్ మెథడ్ అంటాం. ఓకే, సోడియం +1 ప్లస్ క్లోరిన్ -1, ఇవన్నీ ఇక్కడ వస్తుంది, ఇవన్నీ ఇక్కడ వస్తుంది, అప్పుడు ఏమవుతుంది Na1Cl1, సో సోడియం క్లోరైడ్ ఫామ్ అవుతుంది. అట్లనే మెగ్నీషియం +2 Cl -1, సో ఇప్పుడు ఏమైందంటే ఈ 2 ఇక్కడ వస్తుంది, ఇవన్నీ ఇక్కడ వస్తుంది, అప్పుడు ఇక్కడ 2ని ఇక్కడ తీసుకురండి, ఇవన్నీ ఇక్కడ తీసుకురండి, అప్పుడు మెగ్నీషియం 1 క్లోరిన్ 2 మెగ్నీషియం క్లోరైడ్ ఫామ్ అవుతుంది. అదేనా, అట్లనే సోడియం హైడ్రాక్సైడ్ Na ప్లస్ ఆక్సిజన్ -2, సో ఈ 2 ఇక్కడ వస్తుంది, ఇవన్నీ ఇక్కడ వస్తుంది, అప్పుడు Na2O. ఓకే, అట్లనే అల్యూమినియం +3 క్లోరిన్ -1, సో ఇప్పుడు ఈ 3 ఇక్కడ వచ్చేస్తుంది, ఇవన్నీ ఇక్కడ వస్తుంది, సో అల్యూమినియం 1 క్లోరిన్ 3 అల్యూమినియం ట్రైక్లోరైడ్. ఓకేనా, సో ఇవి ఫార్మేషన్ ఆఫ్ అయానిక్ బాండ్స్, ఈజీ ఉంది. అలాగే ఇక్కడ చూడండి, క్యాటయాన్ ఫార్మేషన్, మెగ్నీషియంకి 2 ఎలక్ట్రాన్స్ను ఇది లాస్ అవుతుంది. ఇక్కడ నియాన్ కూడా 2 ఎలక్ట్రాన్స్, నియాన్ ఏది లాస్ అవ్వదు, 2. ఓకే, నియాన్ లాస్ అవ్వదు, మెగ్నీషియం +2 ఈజ్ ఈక్వల్ టు నియాన్. అట్లా క్లోరిన్ 2 ఎలక్ట్రాన్ గెయిన్ చేస్తే ఇక్కడ ఏమైతే 2Cl- అవుతుంది. ఓకే, సో అప్పుడు మెగ్నీషియం క్లోరైడ్ ఫామ్ అవుతుందని చెప్తుంది. ఒక మెగ్నీషియం 2 క్లోరిన్స్ కలిపి మెగ్నీషియం క్లోరైడ్, నేను సింపుల్గా చెప్పేసిన కదా, అదే ఇక్కడ ఈయన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినంత. నెక్స్ట్ ఫార్మేషన్ ఆఫ్ సోడియం మోనాక్సైడ్, ఒక ఆక్సిజన్ 2 సోడియంలు కలిస్తే సోడియం మోనాక్సైడ్ ఫామ్ అవుతుంది. ఎట్లా అంటే ఇక్కడ చూడండి, క్యాటయాన్ సోడియం 2 ఎలక్ట్రాన్లను లాస్ అవుతుంది, అప్పుడు నియాన్ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్. ఆక్సిజన్ 2 ఎలక్ట్రాన్లను గెయిన్ చేస్తుంది, కాబట్టి ఇది O- 2 అవుతుంది. ఈ 2 కలిసి మనకి ఏమవుతుంది Na2O ఫామ్ అవుతుంది. సిమిలర్లీ అల్యూమినియం ట్రైక్లోరైడ్ కూడా అంతే. అల్యూమినియం ఏం చేస్తుంది, 3 ఎలక్ట్రాన్లను లాస్ అవుతుంది, లాస్ అయ్యి క్యాటయాన్ ఫామ్ చేస్తుంది. ఓకే, క్లోరిన్ 3 ఎలక్ట్రాన్స్ గెయిన్ చేసి ఆనయాన్ ఫామ్ చేస్తుంది, ఇవి 2 కలిసి అల్యూమినియం ట్రైక్లోరైడ్ ఫామ్ అవుతుంది. ఓకే, సో ఇది టాపిక్ ఇంతవరకు ఆపేద్దాం. ఇక్కడ ద అరేంజ్మెంట్ ఆఫ్ అయాన్స్ ఇన్ అయానిక్ కాంపౌండ్ ఉంది, ఇది నెక్స్ట్ దాంట్లో చూద్దాం. ఓకే, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మీరు కొత్త వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.